వైసీపీ పార్టీలో చేరిన ప్రతి ఒక్కళ్ళు కూడా అంతకు ముందు వరకే కేశినేని నాని గారు అబ్బో వసంత కృష్ణ ప్రసాద్ నీతిగా నిజాయితీగా ఆ నియోజకవర్గంలో మంచి పని చేస్తున్నారని చెప్పేసి పక్కన కూర్చోబెట్టుకొని పోయిన వ్యక్తి పార్టీ మారిన వెంటనే మరి అసలు వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలోనే మైలువారంలో వేల కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరుగుతుందని చిగ్గు లేకోకుండా నీచమైన రాజకీయాలు మాట్లాడుతున్నారంటే ఇంత ఎంపీ సీటు కోసం కేశినేని నాని గారు ఎంతగా దిగదాడతారని చెప్పేసి ఈ విజయవాడలో ఉన్న ప్రజలు ఎవరు ఊహించుండ్రు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారంట, నీకెందుకయ్యా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అక్రమ మైనింగ్ ద్వారా 5,000 కోట్ల రూపాయల మీద ఒక చోట తెచ్చి పెట్టాను, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న 16 అసెంబ్లీ నియోజకవర్గాలకి 2 పార్లమెంటు నియోజకవర్గాలకి ఎంత కావాల్సి వస్తే అంత ఖర్చు పెట్టుకోండి అని చెప్పాడంట. అందుకని ఆ డబ్బులు ఆయన వాడుకోవటం కోసం, ఎదుటి వాళ్ళ మీద బురద తాగటం కోసం కేశినేని నాని గారు ఇంత నీచమైన రాజకీయం మాట్లాడుతున్నారు.